హలో అండి. ఈ వీడియోలో ఒక కస్టమర్ అయితే ఒక చీర అయితే తీసుకొచ్చారండి. ఆ శారీ ఏంటి అని అంటే అది కొంచెం చినిగిపోయింది అనమాట. అంటే కాటన్ శారీ టైప్ ఉంది, చినిగిపోయింది. అక్కడ చాలా దగ్గర అయితే డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఆ శారీని అయితే తెచ్చి దీని అయితే ఫ్రాక్స్ కుట్టమ్మా, మా పాపకు ఒకటి, చిన్న పాపకు ఒక 2 అయితే కుట్టు అని చెప్తే సరేలేండి తీసుకురండి అని చెప్పాను. ఆ శారీ చూపిస్తాను మీకు. చాలా బాగా వచ్చిందండి. ఫ్రాక్స్ అయితే సింపుల్గా వచ్చాయి. మామూలుగా ఏంటంటే చినిగిపోయిన వాటిని పక్కన పెట్టేస్తాను కదా, ఆమె ఒక్కసారి కూడా కట్టుకోలేదంటండి. చాలా బాగుంది శారీ అయితే. ఇప్పుడు ఆ శారీని నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేశానో చూపిస్తాను. చాలా దగ్గర డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఎంత డ్యామేజ్ అంటే ఇగోండి ఈ విధంగా కుట్టేసింది, ఈ విధంగా కొట్టేసాయి అనమాట. ఈ విధంగా చినిగిపోయినది ఇగోండి, ఇలాగా పైట్ల దగ్గర ఈ విధంగా చినిగిపోయింది అనమాట. శారీ ఏమో మంచిది కానీ చినిగిపోయింది. ఇంకా వద్దులే అనేసి ఫ్రాక్స్ అయితే కుట్టించారు. అవి ఎంత బాగా వచ్చాయి అనేది చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ అయితే పెద్ద ఫ్రాక్ అయితే చూపిస్తానండి. ఒక ఫ్రాక్ తీసుకొచ్చారు ఆదికి, సేమ్ దాని మాదిరే కుట్టమన్నారు. ఇవ్వండి ఈ విధంగా. అంటే పైన వరకే లైనింగ్ అనమాట. ఇవ్వండి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఎండలకి బాగా చల్లగా ఉంటుందండి. మనం ఇదేంటంటే చినిగిపోయిన దగ్గర అంతా వదిలేసుకుంటూ బాగుండే దగ్గర వరకే క్లాత్ తీసుకొని అయితే ఫ్రాక్ కుట్టాను. ఈ ఫ్రాక్ వచ్చేటప్పటికి పెద్ద అమ్మాయికి చాలా బాగా వచ్చింది. చూడండి ఇలా వచ్చింది అనమాట. ఫ్రాక్ అయితే చాలా బాగుంది. దీనికి బాడీ వరకే లైనింగ్ వేశాను, కింద అయితే లైనింగ్ లేదండి. లైనింగ్ వద్దన్నారు అనమాట. వాళ్ళే లైనింగ్ కూడా తీసుకొచ్చుకున్నారు. బాడీ వరకు వేయమ్మా చాలు, కింద ఏంటంటే ప్యాంట్ వేసేసుకుంటారంటండి. అందువల్ల లైనింగ్ వద్దు, బాగుంటుంది ఎండలకి చల్లగా అనేసి అయితే దీని అయితే కుట్టుకున్నారండి. కింద 2 మీటర్స్ దాకా పడింది, పైన 1 మీటర్, 3 మీటర్స్ దీనికే పోయింది. 1 మీటర్ వచ్చి బయటకి ఇంకొక ఫ్రాక్కి అలా కుట్టాను. శారీ అయితే చాలా బాగుందండి. కానీ అక్కడక్కడ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇంక వద్దులే అనుకున్నట్టుగా వాళ్ళు ఫ్రాక్లు కుట్టించేసారనమాట. ఈ ఫ్రాక్ బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకొకటి చిన్న పాపకి, ఆ అమ్మాయి కూతురికి అనమాట. ఇది ఇవ్వండి ఇలాగా చిన్న ఫ్రాక్స్ అయితే కుట్టాను. బాగున్నాయి కదా. శారీ అంతా ఇవ్వండి. ఫాల్స్ కూడా అలాగే ఉందన్నమాట. ఇంకా ఫాల్ ఉండే దగ్గర పైన డ్యామేజ్ అయిపోయి ఉండింది. ఇంకా ఫాల్ ఉండే దగ్గర అంతా కూడా ఈ విధంగా వేసేసాను. ఇవన్నీ హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలాగ చిన్న పాప కదా, బుంగరట్లు అయితే పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది ఫ్రాక్. ఈ ఫ్రాక్ ఇదొకటి బాగుంది కదండి. తర్వాత ఇంకొకటి ఇది వచ్చేసి పైట అయితే కొంచెం మీకు చూపించాను, అలా డ్యామేజ్ అయ్యింది. ఆ పైట అంతా కూడా కింద వేసేసాను అనమాట. కింద వేసేసాను. ఇవ్వండి అక్కడక్కడ కూడా డ్యామేజ్ అయిపోయింది. అది ఇవ్వండి లైట్గా ఉంది, అంతగా తెలియట్లేదు. చిన్న ఏదో కొట్టేసిందో ఏదో గుండి, ఇలాగా చిన్న హోల్స్ పడిపోయినాయి అనమాట. దీనికైతే నార్మల్ హ్యాండ్స్ పెట్టేశాను. ఇలాగ చిన్న ఫ్రాక్ అయితే కుట్టాను. బాగుందా ఫ్రెండ్స్ ఫ్రాక్ అయితే. ఇలాగా ఏమన్నా డ్యామేజ్ అయిపోయిన వాటిని వేస్ట్గా అలా పారేయకుండా, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా కాటన్వి ఇలా కుట్టించుకున్నారంటే ఎండలు కదా, ఇవి వేసామంటే బాగా చల్లగా ఉంటుంది అనమాట. ఓకేనా, నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.